హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు అయితే నేను టమోటా రైస్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. దీంట్లో నేను ఒకటి యాడ్ చేస్తాను, దానివల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. లెట్స్ గో ఇంటు ద వీడియో. చూడండి, ఇక్కడైతే మనము స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసి చక్కగా ఒక 3 or 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి దాంట్లో ఆవాలు, జీలకర్ర, శనగబ్యాళ్ళు ఉంటాయి కదా, మంచిగా యాడ్ చేసేసి దాన్ని మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించండి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే ఆయిల్ స్టవ్ మీద అంత పడదు. దాంతోపాటు నేను అది వేగిన తర్వాత దీంట్లో గ్రీన్ మిర్చి ఉంటుంది కదా, కొంచెం మనకు అవి స్పైసీగా ఉన్నాయంటే ఒక 3 అలా వేసుకోండి, సరిపోతాయి అన్నమాట. దాంట్లోనే ఆనియన్స్, కరివేపాకు వేసి మంచిగా దాన్ని కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేయించండి. అవి వేగిన తర్వాత చక్కగా మధ్యలో కలిపుకుంటూ ఉండాలా, లేకపోతే మాడిపోతుంది. అది బాగా వేగిన తర్వాత నెక్స్ట్ టమోటాస్ వేసుకోండి. టమోటాస్ బాగా మంచిగా ఎక్కువ వేసుకోండి, మంచిగా టేస్టీగా ఉంటుంది. అది కూడా మంచిగా బాగా మనం కలిపుతూ బాగా అది కూడా వేగి మంచిగా మెత్తగా అయిపోయేసి మనకి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చినట్టు చేంజ్ అవుతుంది. సో మీరు ఇలా మధ్య మధ్యలో కలిపుతూ ఉండాలన్నమాట. అవి కూడా చేంజ్ అవుతుంది. దీంట్లో ఏమంటే కొంతమంది లాస్ట్లో గరం మసాలా యాడ్ చేసుకుంటారు. మీకు కావాలంటే గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు, లేదా మనం తర్వాత పెట్టేటప్పుడే చెక్క, లవంగం కొంతమంది యాడ్ చేసుకుంటారు, అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనేమంటే అవి ఏమి యాడ్ చేయదండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. దీంట్లోనే మనము పసుపు యాడ్ చేస్తాను అన్నమాట. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలిపేసి మూత పెట్టాలన్నమాట. ఇంకా దాంతోపాటు దీంట్లోనే మనము కొత్తిమీర మంచిగా సన్నగా కట్ చేసుకొనేసి కొత్తిమీర కూడా వేసుకోనండి. కొత్తిమీర వేసి బాగా వేగిన తర్వాత దాని తర్వాత మూత పెట్టేయాలన్నమాట. మూత పెట్టడం వల్ల బాగా మనకి అది మగ్గి బాగా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంకేమిటంటే మనం ముందే రైస్ చేసి పెట్టుకుని అది చల్లగా అవ్వనివ్వాలన్నమాట. అప్పుడు బాగా మంచిగా మనకి పొడి పొడిగా వస్తుంది, మనకి కలుపుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుందన్నమాట. సో దీంట్లో అయితే నేను ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర బాగా ఎక్కువ వేయండి, చాలా బాగా టేస్టీగా ఉంటుందన్నమాట. కావాలంటే మీరు కాజు పక్కన వేయించి వేసుకోండి, బాగుంటుంది టేస్టీగా. దీంట్లోకి అయితే పెరుగు చట్నీ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. నేనైతే ఈరోజు మామూలుగా పెరుగు చట్నీ చేసుకున్నాను. ఆ పెరుగు చట్నీ కూడా నేను చేసే ప్రాసెస్ వేరేగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా అది కూడా అప్లోడ్ చేస్తాను. ఇక్కడైతే నేను నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే దీంట్లో నేను కసూరి మేతి వేస్తాను. కసూరి మేతి వేసిన తర్వాత మళ్ళీ ఒక 3-4 minutes అలానే కుక్ చేస్తాను అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. కసూరి మేతి ఇలా దీంట్లో వేయడం వల్ల సూపర్ టేస్ట్ వస్తుందన్నమాట. దీంట్లోనే కాదు, కసూరి మేతి మనం మామూలుగా దేంట్లో వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది, ప్లస్ హెల్దీ అండి. ఇలా వేసిన తర్వాత కొంచెంసేపు అలానే కుక్ అవ్వనివ్వాలన్నమాట. ఈ రెసిపీ ఏమంటే ఖచ్చితంగా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి, అప్పుడే మనకి ఇది చాలా టేస్టీగా అనిపిస్తుంది రైస్. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే మనము మంచిగా రైస్ అనేది ముందే మనం బాగా చల్లగా చేసుకొని పెట్టేసుకొని దాని తర్వాత మిక్స్ చేయండి. చూడండి, ఇలా చక్కగా టమోటా అంతా అది చేసాం కదా, అదంతా ఇలా మిక్స్ చేసేసుకొని ఇలా సర్వ్ చేసుకోండి. దీంట్లోకి అయితే ఇలా పెరుగు చట్నీ వేసుకొని తినండి, సూపర్ ఎమ్మీగా ఉంటుంది. ఈ పెరుగు చట్నీ కావాలంటే నేను ఖచ్చితంగా ఇది కూడా అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో టేస్టీగా ఖచ్చితంగా మీరు కూడా చూసి నేర్చుకోండి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.